మనిషిని పంపించాడు. నాకు మాత్రం లేదు అత్త, బావని చూడాలని. మల్లమ్మ, ఏ స్వామి? మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో ఉంది. అవునా? ఇదిగో ప్రసాదం. అప్పుడే పూజ అయిపోయిందా స్వామి? గంట వినపడలేదే. పరధ్యానంలో ఉంటే ఎట్లా వినపడుతుందమ్మా? వచ్చే అమావాస్యలోగా మీ బావ ఇంటికి వస్తాడు. మొన్న పెనుగొండకు పోయేస్తూ కలుసుకుని మాట్లాడా. అదృష్టవంతుడు సాళువ తిమ్మరసయ్య గారి అభిమానం సంపాదించాడు. బావ నా మాట ఏమైనా అడిగాడా స్వామి? పిచ్చి పిల్ల, మాట్లాడిన కాసేపు నీ మాటే. మా మల్లమ్మ సంగతి అడిగిన మాటే 10 సార్లు అడిగి వెర్రి ఆనందంలో పొంగిపోయా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శ్రీమన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర మూరురాయరగండ శ్రీ వీరప్రతాప శ్రీ కృష్ణదేవ మహారాజుల వారు విజయనగర సింహాసనస్థులై విజయం చేసి ఉండి తమ దేవేరి శ్రీ మహారాజ్ఞి శ్రీ తిరుమల దేవమ్మ గారు కోరి ఉండడం వలను శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1438 అగు నేటి ధాత సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి భానువారాన వీరాపుర గ్రామవాస్తవ్యుడు తాటిపర్తి నారప్ప కుమార్తె మల్లేశ్వరీదేవిని శ్రీ మహారాజ్ఞి తిరుమల దేవమ్మ గారి ఇష్టసఖిగా నియమించడముకును మల్లేశ్వరీదేవికి యథోచితమైన రాణివాస గౌరవములను లాంఛనములను ధరిపించుటకు అనుగ్రహించి దయచేయించిన ఉత్తర్వు. వింటున్నావా బావా? మన జన్మ తరించిందయ్యా.
విన్నావుగా నాగమ్మా, మన మల్లమ్మకు కాదు మల్లేశ్వరీదేవికి రాణివాస పల్లకి వచ్చింది బావా, రాణివాస పల్లకి. నాగమ్మా కొంచెం మంచిది వెళ్ళిపించు. ఇదంతా కల కాదు కదా, నా బంగారు తల్లికి రాణివాసమా, మల్లమ్మకు పల్లకి వచ్చిందా? కాదు, మల్లేశ్వరీదేవి. ఇది ఎక్కడి విచిత్రం? మా మల్లమ్మ ఏమిటి, మహారాణి వారి పల్లకి ఏమిటి? దీంట్లో ఏదో పొరపాటు ఉండి ఉంటుంది. మహాప్రభుల వారి రాణివాసం ఎక్కడ? ఈసారి నారప్ప కూతురు ఎక్కడ? శ్రీ మహారాయుల వారి నిర్ణయంలో ఎన్నటికీ పొరపాటు ఉండదు. మల్లేశ్వరీదేవి ప్రయాణానికి అన్ని సిద్ధం చేయించండి. అదిగో మల్లమ్మ, రామ్మా రా. నా తల్లి రావే, నా మళ్ళీ రావే. నువ్వు పుట్టినప్పుడే అనుకున్నానే, మెరుగా సుబ్బక్క సోది అక్షరాలా జరిగిందమ్మా. ఏమిటమ్మా ఇదంతా? నా చిట్టి తల్లి, ఈ పల్లకి నీకేనే. నా బంగారు తల్లి, నా కన్న తల్లి, రేపే రాణివాసానికి మల్లేశ్వరీదేవి ప్రయాణం. రాణివాసం, రాణివాసం. మరేం భయం లేదులేమో బావా. ఉన్నట్టుండి ఎంత అదృష్టం వింటే ఎవరికైనా అంతే. పెద్దవాడిని నేనే రాజాజ్ఞ విధి ఊపిరాడక టీకమగలు పడ్డాను. పసి పిల్ల మల్లేశ్వరి సంగతి చెప్పాలా?